హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు స్పెషల్ 2 kg చికెన్ పచ్చడి ప్రాసెస్ కి వెళ్దాం. కడాయిలో 2 కిలోలు చికెన్ వేసి చిన్న గ్లాస్ అంత వాటర్ పోసుకొని పసుపు వేసి కలిపి ఉప్పు వేసుకొని మూత పెట్టి వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ లోపు ఈ మసాలా దినుసులను దోరగా వేయించి మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చికెన్ లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ చికెన్ ని సపరేట్ చేసుకోవాలి. అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉడికించుకున్న చికెన్ వేసి ఈ చికెన్ మొత్తం ఆయిల్ లో మగ్గి చికెన్ ముక్కలు ఎర్రగైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ లో మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాలు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి కలిపి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ పోసి కలుపుకొని 2 రోజుల తర్వాత తింటే ముక్కలు చాలా మెత్తగా ఉంటాయి. పచ్చడి చాలా బాగుంటుంది.